హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రామచంద్రయ్య బాధపడుతూ దానివల్ల మన చామంతి ఆపదలో పడుతుంది. అది చేసిన పనికి నాకు చావాలనిపిస్తుంది. శ్యామల, ఈ పెళ్లి రోజైనా సుఖంగా చనిపోదాం, మన బిడ్డ క్షేమంగా ఉండాలి కదా అనుకుంటూ రామచంద్రయ్య ఇక పాయిజన్ బాటిల్ని తీయగానే శ్యామల ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక తన సైగలతో ఏం చేస్తున్నారండి, ఇలా చేయకండి, దయచేసి నా మాట వినండి. వద్దు శ్యామల, మన చామంతి బ్రతికుండాలంటే, తనకి ఏ కష్టం రాకూడదంటే మనం ఈ పాయిజన్ని తాగాలి. నేను చనిపోతే నా చామంతి బాగుంటుంది అని రామచంద్రయ్య అంటుంటే ఇక శ్యామల సైగులతో, ఏవండి, మీతో పాటు నేను కూడా చేస్తాను, మీరు లేని జీవితం నాకెందుకండి, ఇద్దరం కలిసి చేద్దామండి అని అనేసరికి రామచంద్రయ్య అన్నంలో ఇక విషాన్ని కలిపి ఒకరినొకరు తినిపించుకుంటారు. ఇక రామచంద్రయ్య ఏడ్చుకుంటూ శ్యామలకు ముద్ద పెడుతూ, చూసావా శ్యామల, నా బిడ్డ ఎంత మొండిదో, నన్ను బ్రతికించుకోవడానికి ఎంతో ఆరాటపడుతుంది. ఆ రమాదేవి నన్ను వదిలిపెట్టదని నాకు అర్థమైంది. ఒకవేళ కనుక నన్ను చూసినాక నా బిడ్డను చూస్తే ఇక నా బిడ్డ కూడా అదే పరిస్థితి అవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. అందుకే శ్యామల ఈ విధంగా ఆలోచించాను. నా బిడ్డను చూసుకోవడానికి ఆ ప్రేమ్ బాబున్నాడు అనుకుంటూ ఇద్దరు చనిపోగానే ఇక చామంతి ఏమో వాటర్ తెస్తుండగా ఇక కానిస్టేబుల్ వెంటనే, అరే రామచంద్రను వాళ్ళ భార్య చనిపోయారంట, పదండి ఒకసారి వెళ్దాం అని అనడంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక చామంతి ఏడ్చుకుంటూ, నాన్న, అమ్మ, అసలు మీరు ఎందుకు ఇలా చేశారు, నన్ను అనాథం చేయాలని ఎలా అనిపించింది నాన్న అని చామంతి ఏడ్చుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఇక ప్రేమ్ బాబుకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగానే ఇదంతా చంద్రిక విని ఇక ఇద్దరు కలిసి హాస్పిటల్కి వస్తారు. ఇక చామంతి ఏడుస్తుంటే చంద్రిక వచ్చి, ఏమైందమ్మా, అసలు మీ నాన్నకు మీ అమ్మకు పరిస్థితి కావడానికి ఎవరమ్మా, మూల కారణం ఎవరు చెప్పమ్మా అంటే, అది అత్తయ్య, మా నాన్నకు చావడానికి గల కారణం రోజా మేడం. కోర్టులో మా నాన్నకు తప్పుడు ప్రచారం ఇచ్చింది. మా నాన్న భరించలేక విషం తాగి చావాలనుకున్నాడు అత్తయ్య. చామంతి, ఎందుకు ఏడుస్తున్నావు, ఈ అత్తయ్య ఉంది కదా, ఈ అత్తయ్య అంతా చూసుకుంటుంది అనుకుంటూ చంద్రిక ఒక ఆవిడకి ఫోన్ చేసి, మేడం మీరు వచ్చే టైం వచ్చింది, అసలు ఏం జరిగింది అని అనగానే ఇక చంద్రిక జరిగిన విషయం చెప్పగానే, సరే నేను ఇప్పుడే వస్తున్నాను అనుకుంటూ ఆవిడ హాస్పిటల్కి రాగానే ఇక చామంతి ఆవిడ కాళ్ళను మొక్కి, మీరే మా అమ్మ నాన్నని కాపాడాలి, మా నాన్న ఎవరికి ఏ అన్యాయం తలబెట్టాడు, అలాంటిది మా అక్క చేసిన పనికి మా నాన్న చావాలనుకున్నాడు అని బాధపడుతూ చెప్తుంటే ఇదంతా విని ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇటు ఏమో రమాదేవి గట్టిగా నవ్వుతూ, పాపం రామచంద్రయ్య ఉన్ను ఆవిడ భార్య చావు బతుకుల్లో ఉన్నారంట కదా, నా కోడలేమో కోర్టులో తప్పుడు ప్రచారం చేసింది కదా, అందుకేనేమో రామచంద్రయ్య చావాలనుకుంటున్నాడు, ఇక వాడేమో కొద్దిసేపట్లో చనిపోతున్నాడు, ఇక నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇక రౌడీలను పెట్టించాల్సిన అవసరం కూడా లేదు, అమ్మయ్య, ఇప్పుడు నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకుంటూ ఇక రమాదేవి సంతోషంతో జగదీష్ దగ్గరికి వచ్చి, అన్నయ్య నీకు గుడ్ న్యూస్ చెప్పాలి, పాపం రామచంద్రయ్య చావు బతుకుల్లో ఉన్నాడంట, ఇక మన గత రహస్యం వాడితోనే చనిపోతుంది. ఏంటి చెల్లెమ్మ, నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నయ్య. అవును చెల్లెమ్మ, అసలు రామచంద్రయ్య ఎందుకు చావాలనుకున్నాడు, అసలు ఏం జరిగిందో నీకు తెలుసా చెల్లెమ్మ? ఏమో అన్నయ్య, నాకు కూడా తెలీదు. అయినా అవన్నీ మనకెందుకు అన్నయ్య, వాడు చావాలి, అదే కదా మన టార్గెట్, వాడు చనిపోతే మనకు హ్యాపీ. చెల్లెమ్మ నువ్వు చెప్పేది కూడా నిజమే అని మాట్లాడుకుంటుంటే ఇదంతా రోజా విని, అంటే మా నాన్న పాయిజన్ తాగాడా, అంటే నేను కోర్టులో తప్పుడు ప్రచారం ఇచ్చానని బాధ పెట్టుకొని పాయిజన్ తాగినట్టున్నాడు, ఇంకా మంచిది, మా నాన్న చనిపోతే ఇక నా ప్రాబ్లం కూడా ఉండదు అనుకుంటూ రోజా ఇక గట్టిగా నవ్వుతుంది. ఇక రోజా రమాదేవి దగ్గరికి వచ్చి, అత్తయ్య, మరి మాకు మొదటి శోభన రాత్రి ఎప్పుడు జరుగుతుంది, 6 నెలలు అయిపోయింది, మీరు ఇంకా మా ఇద్దరిని దూరం పెట్టాలనుకుంటున్నారా అంటే, అది అమ్మా, నువ్వు చెప్పేది కూడా నిజమే, అంటే ఇప్పుడిప్పుడే 6 నెలలు అయిపోయిందా? అవునత్తయ్య, 6 నెలలు అయిపోయింది, మరి మీరైనా మా గురించి ఆలోచించాలి కదా అత్తయ్య. అవును రోజా, నువ్వు చెప్పేది కూడా నిజమే, పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం ఉన్నప్పుడు ఫస్ట్ నైట్ చేపిస్తాను. అయ్యో అత్తయ్య, నేను పంతులు గారితో మాట్లాడాను, ఈ రోజు మంచిగా ఉందంట, మంచి ముహూర్తం కూడా ఉందంట,
మరి మీరే మీ చేతులతో నన్ను రెడీ చేసి పాల గ్లాస్తో పంపించండి అత్తయ్య. ఇక రమాదేవి మనసులో, రోజా, నాకంటే నువ్వు బాగానే షార్ప్గా ఉన్నావు కదా, అరుణ్ని సొంతం చేసుకోవాలని కలలు కంటున్నావు. ఈ రమాదేవి ఉన్నంత వరకు నీ కలలు కలలుగానే ఉండిపోతాయి. ఏంటత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు కూడలా, నువ్వు కరెక్ట్ టైంకి గుర్తు చేశావని అనుకుంటున్నాను. ఇక రమాదేవి రోజాని రెడీ చేసి ఇక పాల గ్లాస్తో రూమ్లోకి తీసుకెళ్ళగానే అరుణ్ సంతోషంతో ఇక రోజాని దగ్గరికి తీసుకొచ్చి ఇక పాల గ్లాస్ను అరుణ్ తాగిన తర్వాత ఇక రోజా కూడా తాగేస్తుంది. ఇక అరుణ్ మాట్లాడుతూ, రోజా, 6 నెలలు అవుతుంది నీకు దూరంగా ఉండబట్టి. అమ్మేమో మన ఇద్దరి గురించి ఆలోచించి దూరం పెట్టింది. ఇప్పుడు మన ఇద్దరికి మంచి ముహూర్తం ఉందని చెప్పింది. చాలా సంతోషంగా ఉంది రోజా. ఈరోజు మన ఇద్దరం ఒకటవబోతున్నాం. అవును సార్, ఈరోజు మన ఇద్దరం ఒకటవబోతున్నాం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక రోజా మనసులో, పాపం మా నాన్నేమో చావు బతుకుల్లో ఉంటే ఇక నేనేమో అరుణ్ సార్తో ఒకటవబోతున్నాం. అదేంటో మిరాకిల్ అంటే. ఏంటి రోజా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు అరుణ్, నీ గురించి ఆలోచిస్తున్నాను. అయినా నా గురించి ఏం ఆలోచిస్తున్నావు రోజా? మీరు నన్ను ప్రేమించారు, కానీ మీరేమో మీ అమ్మ మాట ప్రకారం బందీగా ఉంటారు. మీ అమ్మ చెప్పినట్టు వింటారు. మరి మీరు నన్ను ప్రేమించినాక మీ అమ్మ ఒప్పుకోకపోతే నన్ను పెళ్లి చేసుకునేవారు కాదు కదా సార్. అవును రోజా, నువ్వు చెప్పేది కూడా నిజమే. మా అమ్మ మాట ప్రకారం నేను నిలబడతాను. మా అమ్మ ఎలా చెప్తే అలా వింటాను. ఇక రోజా మనసులో, అవును సార్, మీ అమ్మ చెప్పు చేతుల్లో ఉంటారని నాకెప్పుడో తెలుసు. అందుకే కదా మిమ్మల్ని వలలో వేసుకుంది. ఇక మీతో పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మనిద్దరం ఒకటవబోతున్నాం. ఇటు ఏమో దీక్ష కోపంతో, ఏంటత్తయ్య, నువ్వేమో ఆ రోజాకు పాల గ్లాస్నిచ్చి రూమ్లోకి పంపించావు. మరి నా పరిస్థితి ఏంటత్తయ్య? అంటే నాకు అన్యాయం చేయాలని చూస్తున్నారా? దీక్ష, నీకెందుకు అన్యాయం చేయాలని చూస్తాను? నేను మాట అంటే మాటే. రోజాని ఎలాగైనా బయటికి గెంటేస్తాను. నాకు ఛాన్స్ రావాలి కదా. ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా బయటికి గెంటేయాలో నాకు బాగా తెలుసు. కానీ అత్తయ్య, మరి వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరిగిపోతే, ఒకవేళ ఆ రోజాకి ప్రెగ్నెంట్ వచ్చేస్తే మరి నా పరిస్థితి ఏంటి? రోజా ప్రెగ్నెంట్ అయితే తీయించడానికి ఎన్నో కారణాలు దొరుకుతాయి. అర్థమైందా దీక్ష? సరే అత్తయ్య, మీరేం చేస్తారో తెలీదు, కానీ నాకు మాత్రం అరుణ్ బావ కావాలి. నాకు సొంతం కావాలి. దీక్ష, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అరుణ్ బావ నీకు మాత్రమే సొంతం. అర్థమైందా? సరే అత్తయ్య, మీ మాట ప్రకారం నేను నిలబడుతున్నాను. రోజా, ఇక నెక్స్ట్ టార్గెట్ నువ్వే. ఇక నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయడమే ఇక నా ఆలస్యం అనుకుంటూ రమాదేవి నవ్వుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.